అన్నీ మర్చిపోయి ఎప్పట్లాగానే కలిసుందాం. కుదరదు. నడుముల దగ్గర నుంచి కాళ్ళ వరకు మొత్తం సచ్చుపడిపోయిందయ్యా. అంటే ఇక నువ్వు నడవలేవు. బతికినంత కాలం కర్రలతోనే నడవాలి. వాడిని ఎదగనివ్వకూడదు. వాడి ఎదుగుదల మనకి మంచిది కాదు. రమ్య గారు బాగున్నారా? నేనండి అర్చన్ని. ఏం లేదు, ఈరోజు పేపర్ చూసారా? ఆ విషయం చెప్దామని ఫోన్ చేశాను. చూశారుగా, రాజా పేపర్లో ఎంత పెద్ద ఆడిచ్చాడు. వెంచర్ కూడా అంత పెద్దదే. మరి కొత్త అయితే ఏంటండి, మంచి వాళ్ళు ఎదగడానికి ఎక్కువ కాలం పట్టదు. వాళ్ళ మంచి మనసే వాళ్ళని పైకి తీసుకొస్తుంది. ఆ మంచితనాన్ని అర్థం చేసుకోలేక దూరం అయిన వాళ్ళు నష్టపోతారు గాని, రాజా మాత్రం అలా అలా పైకెళ్తూనే ఉంటాడు. ఆ విషయం చెప్తామని ఫోన్ చేశానండి. ఉంటానండి. నేను ఇక్కడ రాసుకుంటున్నాను కదమ్మా. ఇప్పుడు నేను మాత్రం నిన్నేం డిస్టర్బ్ చేశానమ్మా? డిస్టర్బ్ చేయడానికి కాకపోతే నా ఎదురుగా ఆ ఫోన్ మాట్లాడడం ఎందుకు? పేపర్ చూశాను. ఆ విషయం నీతో మాట్లాడితే నీకు నచ్చదు. నా ఆనందం ఎవరితో ఒకరితో పంచుకోవాలి కదా, అందుకే. నాకు తెలుసమ్మా, నేను వినాలని నువ్వు రాజా గురించి నా ఎదురుగా పొగుడుతున్నా. అతను ఏ స్థాయికి ఎదిగినా, ఎంత గొప్పవాడైనా, నా మనసులో అతనికి స్థానం ఉండదు. నీ మనసులో స్థానం గురించి రాజా ఆలోచించే పరిస్థితుల్లో లేడు చందు. విశాలమైన ప్రపంచంలో చోటు కోసం రాజా ప్రయత్నిస్తుంటే నీ చిన్న మనసులో చోటు తనకి అవసరం అనిపించదు. అయినా మీ అందరి రాజా గురించి నేను ఆలోచించటం లేదు. మా బన్నీ గురించే ఆలోచిస్తున్నాను. ఈ చేతులతో పెంచుకున్న మా బన్నీ ఎదుగుదల గురించి ఎంతో సంతోషపడుతున్నాను. నువ్వు వినటం కోసం నేను రాజా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు వినకూడదని చెవులు మూసుకున్నా వినాల్సొస్తుంది. ఆ రోజు తొందరలోనే వస్తుంది. బాగుంది అర్చన. నా ఇంట్లో వాడి పేరు కూడా వినిపించకూడదని నేను కోరుకుంటుంటే ఏకంగా వాడి ఉన్నతి గురించే మాట్లాడుతున్నావు. వాడు పైకి రావడం అంటే నేను నాశనం కావడం, అది అర్థమవుతుందా నీకు? అర్చన, నీకు చివరిసారిగా చెప్తున్నాను, వాడు నీకు బన్నీ, నాకు రాజా, అంతే. వాడిని నాశనం చేయడానికి నేను ఏమైనా చేస్తాను, అంతేకాని నా మీద ఛాలెంజ్ చేసి
నా కళ్ళ ముందే ఎదుగుతుంటే చేతగాని వల్ల చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? వాడు నా శత్రువు. వాణ్ణి పతనం చేయడమే నా లక్ష్యం. నా శత్రువు గురించి ఈ ఇంట్లో మరొకసారి పొగడ్డం నేను వినకూడదు. మేనేజర్ గారు, పదండి పదండి వెళ్దాం. ఒక్క నిమిషం సార్. ఏంటిది? ఇన్నాళ్ళు నన్ను మీ సొంత మనిషిగా చూశారు, అందుకు కృతజ్ఞుణ్ణి. ఈ రోజు నుంచి నేను మీ దగ్గర పని మానేస్తున్నాను. హఠాత్తుగా ఏమైంది మీకు? నేను పని చేయలేను సార్. అదే ఎందుకు అని అడుగుతున్నాను. కారణం నాకు తెలియాలి కదా. ఇన్ని రోజులు మీతో నడిచింది, మీకోసం కష్టపడింది మా గాయత్రీదేవి గారి కోసం. అలాంటిది ఈరోజు వాళ్ళ అబ్బాయే మీకు శత్రువు అంటే, బన్నీబాబు నాశనం కోరుకునే చోట నేనుండలేను. పెంచుకున్న మొక్కని తుంచటానికే బాధపడతాం. అలాంటిది మీ చేతుల్లో పెరిగిన బన్నీబాబుని శత్రువుగా చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. వాడు నాకు శత్రువు అంటున్నాను, నీకేంటి? మీకు శత్రువు ఎవరైనా నాకు శత్రువే. కానీ బన్నీబాబు విషయంలో మాత్రం నేను మీ పక్కన నిలబడలేను. నాకు అన్నం పెట్టింది ముందు గాయత్రీదేవి గారి కుటుంబం. ఆ ఇంటి వారసుడికి ఎదురుగా నేను నిలబడలేను సార్. నా వల్ల కాదు. నన్ను క్షమించండి. మేనేజర్, ఈ క్షణం నుంచి కాదు సార్. బన్నీబాబుని శత్రువు అన్నప్పుడే నేను మీకు శత్రువునయ్యాను. నొప్పిగా ఉందా? ఇంకొంచెం. ఇప్పుడెలా ఉంది? పర్వాలేదు డాక్టర్. ప్రస్తుతానికైతే డిశ్చార్జ్ అయిపోవచ్చు. ఒక 3 months తర్వాత ఆపరేషన్ చేయించుకోగలిగితే చేయించుకో. నాకు తెలిసి ప్రయోజనం అయితే ఉండదు. డాక్టర్, ఈ రోజు నుంచి నువ్వు వీటి మీద వద్దు డాక్టర్. ఒక కుంటి వాటిలా ఇలా వీటి మీద ఆధారపడి నేను బ్రతకలేను. ఎంతకన్నా నన్ను చంపేయండి డాక్టర్. కాళ్ళు పోయినా ప్రాణాలతో ఉన్నావు. దానికి సంతోషపడకుండా ఏంటయ్యా నువ్వు? హాస్పిటల్స్ రూల్స్ ప్రకారం ఇక నువ్వు డిశ్చార్జ్ అయిపోయి వెళ్ళిపోవాలి. నీకు ఎవరు లేరంటున్నావు. రేపటి నుంచి నువ్వు ఇక్కడ ఉండటం కుదరదు. నీ పరిస్థితి చూస్తే జాలేస్తుందయ్యా, కానీ ఏం చేయలేం. ఈలోపు ఎక్కడికి వెళ్లాలో ఆలోచించుకో. లేదంటే రేపు మా వాళ్ళు నిన్ను గేటు బయట కూర్చోబెడతారు. ఇలా నేను ఎక్కడికి వెళ్ళలేను డాక్టర్. నన్ను ఇక్కడే చంపేయండి డాక్టర్. ప్లీజ్ నాకు ఒక్క హెల్ప్ చేయండి డాక్టర్. ప్లీజ్ డాక్టర్, నన్ను చంపేయండి డాక్టర్. ప్లీజ్ డాక్టర్. డాక్టర్, వీటి మీద ఆధారపడి నేను ఈ పరిస్థితుల్లో ఇతను ఎగ్జైట్ అవటం మంచిది కాదు. ఇంజెక్షన్ ఇద్దాం. నో డాక్టర్, ప్లీజ్ అవన్నీ వద్దు డాక్టర్. ప్లీజ్ డాక్టర్, నన్ను చంపేయండి డాక్టర్. డాక్టర్, నన్ను చంపేయండి డాక్టర్. వీటిని ఆధారంగా పెట్టుకుని నేను బ్రతకలేను డాక్టర్. డాక్టర్ డాక్టర్ ప్లీజ్ డాక్టర్, అవన్నీ వద్దు డాక్టర్. డాక్టర్ వద్దు డాక్టర్. కాంపౌండర్ పట్టుకో. డాక్టర్ వద్దు డాక్టర్. డాక్టర్ వద్దు డాక్టర్. డాక్టర్ వద్దు డాక్టర్. నన్ను వదలండి. కదలకయ్యా, కదలకు.
ఇతన్ని కాస్త కనిపెట్టుకున్నాడు. అలాగే సార్. శర్మ, ఏమొదినా అన్నయ్యకి ఎలా ఉంది? ఏదో అలాగే ఉంది. ఏమంటున్నారు డాక్టర్ గారు? తగ్గిపోయింది, భయం ఏమీ లేదంటున్నారు. అమ్మయ్యా, ఏమవుతుందో ఏమోనని ఎంత భయపడ్డానో వదినా. అవునా? ఇంటికి ఎప్పుడు తీసుకెళ్ళిపోవచ్చన్నారు? ఓ 2-3 రోజుల్లో తీసుకెళ్ళిపోవచ్చు అన్నారు. సరే, జాగ్రత్త. పనికి పోతూ పోతూ అన్నయ్యకి ఎట్టా ఉందో చూసిపోదామని వచ్చాను. ఆ, వస్తాను వదినా. అలాగే. అన్నయ్య, వెళ్తాను. సరే. అన్నయ్య జాగ్రత్త వదినా. సరే. ఏంటి అట్ట చూస్తున్నావు? ఈ సారేంటి ఇక్కడున్నారు? సారా? ఎవరో తెలుసా నీకు? నాకెందుకు తెలీదు? ఈయన మా సారు. వాళ్ళింట్లోనే నేను పనిచేస్తున్నాను. అసలేమైంది? ఎక్కడో దెబ్బలు తగిలి పడిపోతే తీసుకొచ్చి ఇక్కడ పాడేశారు. వచ్చిన దగ్గర నుంచి అడ్డమైన సేవలు చేసి పెట్టాను. మమ్మల్ని గమనించేవాడే లేడు. ఎవరో తెలుసు అంటున్నావు కదా, తొందరగా వచ్చి తీసుకుపోమని చెప్పు, లేదంటే రేపు రోడ్డు మీద వదిలేస్తాం. ఇదిగో, ఎవరనుకుంటున్నావు ఆయన? కర్మకాలి ఇక్కడికి వచ్చి పడ్డారు. ఎంత పెద్ద పోలీస్ ఆఫీసరో తెలుసా? ఏంది, ఈయన పోలీస్ ఆఫీసరా? మరి నీలాంటోడు నాలాంటోడు అనుకున్నావా? వాళ్ళకి తెలిస్తే అసలు ఇన్ని రోజులు ఆపరు. ఎక్కడుండాల్సిన కర్మ ఈయనకేంటి? ఇదిగో, ఈ విషయం మా అమ్మగారితో చెప్పి తీసుకుని వస్తాను. ఈలోపు జాగ్రత్తగా చూసుకో. ఏమన్నా తేడా వచ్చిందనుకో, వాళ్ళోళ్ళెవరూ చిన్నోళ్ళు కాదు. జాగ్రత్త. ఏంటి లక్ష్మమ్మ, మర్చిపోయినట్టున్నావుగా? తమరిని ఎలా మర్చిపోతానమ్మా? మర్చిపోకపోతే ఇన్నాళ్ళకి గుర్తొచ్చానా? రావాలనుకున్నా తమరు కష్టంలో ఉన్నారు. వచ్చినా తమరిని ఓదార్చేంత దాన్ని కాదు కదమ్మా. ఓదార్చడానికే కాదు, పలకరించడానికి కూడా రావచ్చు. సర్లే, ఏంటి ఎన్నాళ్ళకి నన్ను చూడాలనిపించింది? అశోక్ బాబుని చూశానమ్మా. కొత్తగా చూసేదేముంది? ఏ మళ్ళీ ఎక్కడ ఏ తప్పు చేస్తుంటే చూసావు? తప్పు చేస్తుంటే కాదమ్మా, చాలా దారుణమైన స్థితిలో చూశాను. అంటే మా వాళ్ళకి బాగోకపోతే ఊరు చివరున్న ఆసుపత్రికి పోతే అక్కడ కనిపించారమ్మా. ఎక్కడో దెబ్బలు తగిలి పడిపోతే తీసుకొచ్చి ఇక్కడ పాడేశారు. లోయలో పడిపోయి ఎవరో ఏంటో తెలియక అయ్యగారిని అనాథలా ఆ పక్కన పారేసుంటే కడుపు తరుక్కుపోయిందమ్మా. అతను ఎలా పోతే నాకెందుకు? అలా మాట్లాడమాకండమ్మా. చిలకా గోరింకల్లా ఉన్న మీ మధ్య ఎందుకో గొడవలు జరిగాయి, విడిపోయారు. తాళి కట్టాక భర్త కాకుండా పోతాడా అమ్మా? కాళ్ళు పనిచేయక ఆయన గురించి ఎవరికీ తెలియక దగ్గరుండి చూసుకునేవాళ్ళు లేక చాలా దీనంగా ఉన్నారమ్మా. అనుభవించని చేసిన పాపాలు ఊరికే పోతాయా? తమరికి చెప్పేంతటి దాన్ని కాదమ్మా. భర్త అన్నాక అతని పుణ్యాన్నే కాదు, పాపాన్ని కూడా పంచుకోవాలమ్మా. ఆ విషయం వదిలే. అమ్మా, అయ్యగారి పరిస్థితి చూస్తే మీరిలా మాట్లాడలేరమ్మా. అన్యాయంగా వీధిలో పారేసినట్టున్నారమ్మా. నా మాట విని ఒక్కసారి వెళ్ళి చూడండమ్మా. నాకేమీ కాని మనిషి గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. నా దృష్టిలో అతను ఎప్పుడో చనిపోయాడు. అతన్ని వెళ్ళి చూడడం జరగదు. రాజులా బతికాడు. అనామకుళ్ళ ఆలనా పాలనా లేకుండా పడున్నాడమ్మా. మాటతో బంధం తెగిపోదమ్మా. మీరు వెళ్ళకపోతే అన్యాయం అయిపోతాడమ్మా. పోనీ,
లాంటి రాక్షసుడు ఏమైపోయినా జనానికి వచ్చే నష్టమేం లేదు. అతన్ని వెళ్ళి పరామర్శించాల్సిన అవసరం నాకు లేదు. సరేనమ్మా, నేను చెప్పాల్సింది నేను చెప్పాను. తర్వాత మీ ఇష్టం. కాళ్ళు పనిచేయక, ఆయన గురించి ఎవరికీ తెలియక, దగ్గరుండి చూసుకునేవాళ్ళు లేక చాలా దీనంగా ఉన్నారమ్మా. తాళి కట్టాక భర్త కాకుండా పోతాడా అమ్మా? భర్త అన్నాక అతని పుణ్యాన్నే కాదు, పాపాన్ని కూడా పంచుకోవాలమ్మా. ఏంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళాలా వద్దా అనా? అతని మీద ఎంత ద్వేషం ఉన్నా, ఇప్పుడు అతను నీ భర్త కాకపోయినా ఆ స్థితిలో ఉన్నాడంటే వెళ్ళడం నీ ధర్మం. ఎలా వెళుతుంది? అతను చేసిన మోసాలు, అవమానాలు మర్చిపోయి వెళుతుందా? అది గతం. దాన్ని మనసులో పెట్టుకొని అశోక్ అలాంటి దీనమైన పరిస్థితుల్లో ఉన్నాడని తెలిసి వెళ్ళకపోవడం పద్ధతి కాదు. పద్ధతి లేని మనుషుల గురించి పద్ధతిగా ఆలోచించడం కూడా మంచిది కాదు. ఏ భార్య అయినా భర్త పుణ్యాన్నే కాదు, పాపాన్ని పంచుకోవాలి. అతను భర్త ఏంటి, విడాకులు కూడా ఇచ్చేశావు. కాగితాల మీద సంతకాలు ఇద్దరిని వేరు చేయగలమేమో గాని వాళ్ళు కలిసి బ్రతికిన కాలాన్ని దూరం చేయలేవు. కలిసి బ్రతికినంత మాత్రాన కాదనుకున్న మనిషిని మళ్ళీ కలవాలా? అతని వలన ఏం సుఖపడిందని అతని గురించి ఆలోచించాలి, అతని దగ్గరికి వెళ్ళాలి. సుఖపెడితేనే భర్త అంటే చాలా మంది ఆడవాళ్లు ఒంటరిగానే బ్రతకాలి. ప్రేమ పేరుతో మోసం చేసి తన ఇష్టాన్ని తనే చంపుకునేలా చేసి పెళ్లి చేసుకున్నాడు. అలాంటి మనిషి గురించి ఆలోచించడం అవసరమా? మోసంతో చేసుకున్నా ప్రేమతోనే చేసుకున్నాడు. అతని వల్ల నాశనం అయిపోయిన రాజ కుటుంబం మర్చిపోయావా? అతని వల్ల చనిపోయిన సీతమ్మని మర్చిపోయావా? అదంతా ఎవరి కోసం? తన కోసమే కదా. తన కోసం అంటే తన కోసం ప్రాణాలు తీస్తాడా? జీవితాలు నాశనం చేస్తాడా? అలాంటి వ్యక్తికి తగిన శాస్తి జరిగింది. అనుభవించని. మంచి చెడు ప్రతి మనిషిలోనూ ఉంటాయి. కష్టంలో ఉన్నప్పుడు ఆలోచించాల్సింది సహాయం చేయడం గురించి, అతని చెడ్డతనం గురించి కాదు. గాయపడిన పులికి కట్టు కట్టాలని చూస్తే అది ఆత్మహత్య చేసుకోవాలనుకోవడమే. కాళ్ళు కదలని స్థితిలో ఉన్న అతన్ని ఇంకా మృగంలా చూడడం అంటే మనం మృగంలా మారుతున్నామని అర్థం. అశోక్ దగ్గరికి నువ్వు వెళ్లాల్సిందే. కన్న తల్లి చావుకి కారణమైన దుర్మార్గుడు అతను. ఆ తప్పులన్నిటికీ శిక్ష అనుభవిస్తున్నాడుగా. అనుభవించాక సాయం ఎందుకు? మళ్ళీ అతని దగ్గర చేరి ఆ శిక్షని తను కూడా అనుభవించాలా? ఆపదలో ఉంటే శత్రువుకి కూడా చేయందిస్తాం. ఎంత కాదనుకున్నా అతన్ని భర్త. ఈరోజు అతను కదలేని స్థితిలో మంచం మీద ఉన్నాడు. అతన్ని ఇప్పుడు చూడాల్సింది తప్పుని వేలెత్తి చూపించే భార్యలా కాదు, తప్పు చేసిన బిడ్డని లాలించే తల్లిలాగా. నా మాట విని వెళ్ళు. వద్దు, అశోక్ దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. లేదు, వెళ్ళాల్సిందే, వెళ్ళాల్సిందే, వెళ్ళాల్సిందే.
ఆయా ఆయా ఆయా